సో ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు అల్లు అర్జున్ దాని ద్వారా ఇవాళ ఆయన చిక్కడపల్లి పోలీసులు ఆయనకి ఇంట్రాగేషన్ పిలిచారు, ఏవో క్వశ్చన్స్ అడిగారు, ఏం జరిగింది ఏంటి అంది. సో ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశారా? తప్పుగా 100% పెట్టాలమ్మా. ఎందుకంటే అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడాడు సీఎం. ఒక సీఎం స్థాయిని మరిచి పచ్చి అబద్దాలు, ఎవరు చెప్పారు అబద్దాలు నమ్మేసి మాట్లాడాడు. ఏమిటి అబద్దాలు? అబద్దాలంటే ఊరినారు. ఏమిటి అబద్దాలు? 10:45కి ఆవిడ చనిపోయిందని మా వాళ్ళు చెబితే కదలలేదు అని, మానవత్వం లేదా అన్నాడు. ఆవిడ చనిపోయింది 3ంటికి. డాక్టర్లు ధృవీకరించి 2:30కి చెప్పి 3ంటికి ధృవీకరించి చనిపోయింది 3ంటికి అని ఎవరు చెప్పారు? ఇది ఎవరో చెప్పడం కాదు. ఆ హస్బెండే నాకు 2:30కి చుచాయిగా చెప్పారు, 3ంటికి కన్ఫర్మ్ చేశారు చచ్చిపోయింది. 3ంటికి చచ్చిపోతే 10:45కి ఆవిడ చనిపోయిందని చెప్తే కూడా కదలనన్నాడు. మానవత్వం ఉందని ఒక పచ్చి 3ంటికి తెల్లారు. అదొక పచ్చి అబద్ధం. తర్వాత మా వాళ్ళు పోలీసులు వెళ్ళి రమ్మన్నారు, అంటే నేను పాట చూసొస్తానని అన్నారు. అదొక పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను తర్వాత పోలీసులు ఇచ్చిన వివరంలో ఒకళ్ళేమో వెళ్తే పలికి అడిగితే రాలేదన్నారు, ఇంకోళ్ళు ఏమన్నారు మేము వెళ్తా ఉంటే బౌనర్స్ అడ్డుకున్నారు, మమ్మల్ని అనలేదన్నారు. ఏది నిజం? బౌనర్ మీరు వెళ్ళలేదు, బౌన్సర్లు అడ్డుకున్నారు కనుక మీరు వెళ్ళలేదని మీ ఆఫీసర్ చెప్పేది నిజమా? లేకపోతే వెళితే ఆయన ఒప్పుకోలేదని? సో మీలోనే కాంట్రవర్సీ. ఇది ఒక అబద్ధం. ఇన్ని అబద్దాలు క్రోడీకరించి పైగా ఆయనకి వాళ్ళు వచ్చారు, సినిమా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కలుస్తున్నారు, ఇక్కడ కలరు. ఏమన్నా ఆలోచన ఉందా ముఖ్యమంత్రిగా మాట్లాడటానికి? ఇవాళ అల్లు అర్జున్ వస్తే అంత గొడవ అయింది. మరొక స్టార్ హాస్పిటల్కి వెళితే ఎంత దారుణం అవుద్ది? ఏమికి జనాభా, అక్కడ వేరే పేషెంట్స్, అక్కడేమో ఒక పక్క సూపరింటెండెంట్ మీరు ఎవరు రావద్దు బాబు, ఇక్కడ నేను మా పేషెంట్స్ అనేక మంది పేషెంట్స్ ఉన్నారు, దయచేసి రాకండి అంటా ఉంటే అక్కడికి వీళ్ళు ఎవరు వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. అదేమైనా కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగింది? ఏం మాట్లాడతారండి? ఒక సీఎం మాట్లాడే మాటలేనది. కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా? నువ్వు వ్యంగ్యంగా మాట్లాడతావా? నీ ఎమ్మెల్యేకో, నీ ఎమ్మెల్సీకో, నీ మంత్రికో ఎవరికన్నా వాళ్ళ తాతో ముత్తాతో చిత్తాతో ఎవడో చచ్చిపోతే మీరు పరిగెత్తరు వెళ్ళి మీరు పలకరించారు. మా కుటుంబంలో ఒక వ్యక్తి అయ్యా, మా కుటుంబంలో ఒక వ్యక్తికి జరిగింది, జైల్లో ఒక పూట ఉండాల్సి వచ్చింది, వెళ్ళి చిన్న ఇది చూపించడానికి వెళ్తే దాన్ని అక్కడికి ఏంటి వెళ్ళారు, ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ముక్కు ఇరిగిందా, మూడు ఇరిగిందా? ఏం మాటలయ్యి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? తర్వాత ఇంకోటి అంటాడు, ఆయన ఆర్మీలో ఎక్కడ పనిచేశాడా, నేషనల్ మీడియా అక్కడ పనిచేశాడా, ఆయన బార్డర్లో పనిచేశాడా అంటాడు. ఏ బార్డర్లో పనిచేస్తాడు? నువ్వెక్కడ పనిచేసావు తిరిగి అడిగామనుకో, నువ్వు ఎక్కడ పనిచేసావు? ప్రజా పోరాటం, తెలంగాణ కోసం ఏ ప్రజా పోరాటంలో పాల్గొన్నావు? ఎంతమంది 1200 మంది ప్రాణాలు కోల్పోతే నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు పోరాటం మొత్తంలో చంద్రబాబు పక్కన 2 కళ్ళ సిద్ధాంతంలో దాక్కున్నవాడు కాదు. నువ్వేం చేసావని తెలంగాణ నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు? ఈ మాట తిరిగడితే ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు మొహం? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే ఒక సీఎం లెవెల్లో మాట్లాడాలి, ఒక హోదాలో మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తే సినిమా వాళ్ళు డబ్బులు పెడతారు, తెలుసా మీకు? డబ్బులు పెడితే సినిమాలు వచ్చేస్తాయా? డబ్బులు పెడితేనే సినిమాలు తీస్తే ఆదానీలు అంబానీలు తీస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక్కడ డబ్బులు కాదు. 800 కిలోవాట్ల లైట్ల ముందు నుంచుని ఆ వేడి మీద నవ్వుతూ కామెడీ చేయాలి, నవ్వుతూ ఏడుస్తూ సీన్లు చేయాలి, ఫైట్లు చేస్తా ఉంటే ఎముకలు ఎరగొట్టుకుని పనిచేయాలి. మా హీరోలకు ఒక్కొక్క హీరోకి ఎన్ని ప్లేట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క బాడీలో ఇంత కష్టపడి ఒళ్ళు వంచుకుని ఇంత నానా కష్టపడి యాతన పడి ప్రజల మీద మరణంలో పొంది, ప్రజల ఆశీర్వాదాలు పొంది వాళ్ళు టికెట్లు కొంటే మేము స్టార్స్ అవుతున్నాం. మీకు మళ్ళీ ఓటుకు నోటు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుని ఆ డబ్బులు సంపాదించడానికి అవినీతి చేసేవాళ్ళం కాదు సినిమా వాళ్ళని. అంత హీనంగా మాట్లాడతావా సినిమా వాళ్ళని? అంత వెటకారంగా మాట్లాడతావా నువ్వు? అన్ని అబద్దాలు మాట్లాడతావా? ఈ అబద్దాలను కనుక ఖండించి నిజం చెప్పకపోతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇంతవరకు నా జీవితంలో చాలా మంది చూసాం. మా ఇంట్లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రులతో సంబంధం ఉన్న ముఖ్యమంత్రులు చూసాం, మామూలు పరిచయం ఉన్న ముఖ్యమంత్రులు చూసాం. మేము ఏ ముఖ్యమంత్రి నిండు సభలో అబద్దాలు ఆడతారు? రాజకీయ నాయకులు బయట మాట్లాడతారు, సభలో అబద్దాలు మాట్లాడు. ఈ సభలో నిండు పచ్చి అబద్దాలు, నిస్సిగ్గుగా, ఏమాత్రంలా ఇది లేకుండా నిస్సిగ్గుగా, ఏమాత్రం నిజాయితీలో అబద్దాలు పడిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రినే ఫస్ట్ చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి చెప్పిన అబద్దాలను ఖండించకపోతే, అవి నిజాలను చెప్పకపోతే ప్రజలు అది నమ్ముతారు కనుక ప్రెస్ మీట్ పెట్టక తప్పదు. పెట్టారు, నిజాలు చెప్పారు. అది నిజాలు చెప్పారు కనుక ఇంకా వీళ్ళకి ఉక్కపోత వస్తుంది. కోర్టులో లాయర్ చెప్పాడు, మనాడు చెప్పాడు, లాయరు
ఏమని చెప్పారు, ఈ పోలీసులు కూడా అక్కడ లేరు, పోలీసులు కూడా అర్జున్ వెంటే పరిగెత్తి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు, అర్జున్ వెంట పరిగెత్తారు వీళ్ళు కూడా, మళ్ళీ తర్వాత కింద అల్లరి చేస్తుంటే అప్పుడు దిగొచ్చారు. అది హాల్ మొత్తం నవ్వింది, కోర్టు హాల్ మొత్తం నవ్వింది. దానికి వీళ్ళకి ఈగో హర్ట్ అయింది పోలీసులుగా. హాయిలో అది ఒక స్క్రీన్ ప్లే తయారు చేస్తారా మీరు? 5వ తారీఖు మీ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? ఇవన్నీ చెప్పలేదే. 5వ తారీఖు పెట్టినప్పుడు ఏమన్నారు, వాళ్ళు పర్మిషన్లకు అప్లై చేశారు, మేము ఇంకా మేము తేల్చలేదు, అంతే డబ్బులు కట్టలేదు అన్న మాట అన్నాడు. డబ్బులు ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ 10 సెకండ్. డబ్బులు కట్టలేదు అన్నాడు, డబ్బులు కట్ట అది అంతే మాట్లాడారు. అప్పుడు లేవే మేము ఒక లెటర్ ఇచ్చాము రావద్దని కానీ ఇంకోటి కానీ, అరే బౌన్సర్స్ తలుపులు గేట్లు తీస్తున్నారు అన్నారు. బౌన్సర్లు గేట్లు తీస్తే మీరు పోలీసులు ఏం చేస్తున్నారయ్యా? యూనిఫామ్ లో ఉన్న పోలీసులు గెట్ అవుట్ అని అనలేరు బౌన్సర్ని. బౌన్సర్స్ ఆర్ ది ఎంప్లాయీస్, యువర్ పబ్లిక్ సర్వెంట్, యువర్ ఇది యూనిఫామ్ అనలేకపోయావు. వాళ్ళు తెరిచారు వెళ్ళిపోయారు అంటావు. ఏం వాట్ ఈస్ దట్ యువర్ టాకింగ్? నీకు ఏమన్నా ఒక శుచి సనాయి ఉందా మీరు మాట్లాడే దాంట్లో? అబద్ధాలని ఖండించాలి, ఖండించి చెప్పక తప్పదు. చెప్తే మీకు ఈగో వస్తే ఇప్పుడు ఒక కథ తయారు చేసి కొత్త స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఈ పని ఒక లెట్ మీ ఫినిష్, సారీ అంటే ఒక ఫినిష్ చేయాలి. వీళ్ళు ఇన్ని మాట్లాడతారు, మానవత్వం గడిది గుడ్డు గంగడ పాసు అని మాట్లాడాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి. 14వ తారీఖు అయితే 14వ తారీఖు దాకా ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్ళారా? ఒక పిల్లాడు చావు బతుకుల్లో ఉన్నాడు, ఒక తల్లి చచ్చిపోయింది, ఒక ఆడకూతురు చచ్చిపోయింది, ఒక ఉమెన్స్ మినిస్ట్రీ కానీ, ఒక చిల్డ్రన్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఒక హెల్త్ మినిస్ట్రీ కానీ ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా స్పందించారా? 14 రోజుల తర్వాత ఒక ఆఫీసర్ 14 రోజుల తర్వాత ఒక ఆఫీసర్ స్పందిస్తుంది, 16 రోజుల తర్వాత సీతకు వెళ్తుంది, 18 రోజుల తర్వాత ఇది అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడు. మీరు మానవత్వాన్ని గురించి మాట్లాడతారా? మీకు ప్రభుత్వానికి 15 రోజులు పట్టిందా ఈ దారుణానికి స్పందించడానికి? ఇవాళ వచ్చి మాట్లాడతారు కథలు కహానీలు. మళ్ళీ ఆ వెంకటరెడ్డి మాట్లాడతాడు, మేము పర్మిషన్ గిల్లి జోలపట్ట ఉంటుంది. మేము 2వ తారీఖు ఇదే ఛానల్లో కూడా మీకు గుర్తుందో లేదు, ఇదే ఛానల్లో కూడా 1వ తారీఖు మేము ఈ ఇవ్వద్దు, ఈ దందాకి ఇవ్వద్దు, ఈ స్పెషల్ పర్మిషన్ ఇవ్వద్దు అని దందాకి అడిగితే వాళ్ళు అప్పుడు వినతి పత్రం ఇస్తే పట్టించుకోకుండా ఇవాళ వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడారు, మేము ఇక పర్మిషన్లు ఇవ్వము అని. ఏమి